అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాము. ఎన్నటికాల సమయం అంతా కూడా మనల్ని మన ప్రభు కాచి కాపాడి ఈ దినమును మనకి బహుమానంగా ఇచ్చినాడు. 2025 1వ తారీఖు 1వ నెల దేవుడు అద్భుతంగా మనల్ని నడిపించాడు. 2వ తారీఖులో క్షేమం తెచ్చేసినాడు దేవుడు. ఉదయకాల సమయంలో మనం మరి వాగ్దానం కోసం ఎదురు చూసుకుంటున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఏమి కలిగి ఉండాలంటే మనము మొదటగా నిరీక్షణ గలవారై సంతోషించాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే రేపు మనం ఉండబోయేటువంటి పరిస్థితిని చూసుకొని మనము చూడండి సంతోషపడాలి. ఈ భూలోకంలో ఉన్నటువంటి శ్రమలు, కష్టాలు, నష్టాలు, అప్పులు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, కుటుంబంలో గొడవలు, చింతలు, అనారోగ్యాలు ఇవన్నింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మానసికంగా ఇంకా కురింగిపోతాం. కానీ పౌరస్థితి మన ముందు పరలోక స్థితి ఉంది కదా. రేపు ఎక్కడుండబోతున్నావు నువ్వు అనేటువంటి ఆ నిరీక్షణను మనము తలుసుకొని సంతోషంగా ఉండండి అని చెప్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా శ్రమయందు ఓర్పు కలవారై, శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఓర్పుతో ఎదురు చూడాలి దేవుని కొరకు. ఓర్పుతో మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. అంతేకాకుండా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఏం కలిగి ఉండాలి? మనకి పట్టుదల ఉండాలి. ఎస్, ఈరోజు ప్రార్థన చేశా, ఏం జవాబు రాలా, మరలా ప్రార్థన చెయ్యి. మరలా ప్రార్థన చేశా, మరలా జవాబు ఏం రాలా, మరలా ప్రార్థన చెయ్యి, మరలా జవాబు ఏం రాలా, మరలా ప్రార్థన చెయ్యి, ప్రయత్నం చెయ్యి. దేవుడు ఏదో ఒక రోజు నీకు గొప్ప విజయము నువ్వు పొందుకోబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు విజయం సాధించబోతున్నావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఊరిలో ఒక విధవరాలు ఉందంట. ఆ ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ విధవరాలు చూడండి, తన భర్త చనిపోయింది, 2 బిడ్డలు ఉన్నారు. తన భర్త కొన్ని ఫైనాన్స్ రూపంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అప్పులు వారు వచ్చేసి తన 2 బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆమె తరచుగా మాటికి వచ్చి ఆ న్యాయాధిపతి దగ్గర, అయ్యా నాకు న్యాయం చేయి, బిడ్డలు నేను ప్రభు ఎవరు వచ్చి తీసుకొని పోతున్నారు, నాకు సహాయం కావాలి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయని ఎంతో బ్రతిమాలతో పట్టుదలతో ఆయన్ని బ్రతిమాలుతూ ఉంటుంది. అయినా కూడా అతడు ఏమీ పట్టించుకోకుండా ఉన్నాడు. ఆ న్యాయాధిపతి పేరుకు మాత్రం అతని న్యాయాధిపతి, కానీ అతడు అన్యాయస్తుడు. పేరుకు మాత్రమే ఆయన న్యాయాధిపతి అంట. అతడు చేసేదంతా కూడా అన్యాయ పనులు, అన్యాయస్తుడు అతడు చెప్పాలంటే కదా. కానీ ఆ విధురాలు మాత్రము ఇది ఏంటి, ఇంత బతిమలను కూడా 1 రూపాయి కూడా సహాయం చేయడు, ఇంత కన్నీరు గరుస్తున్నా కానీ 1 రూపాయి కూడా సహాయం చేయడు, ఇంతగా గోజారుతున్నా కానీ 1 రూపాయి కూడా సహాయం చేయటం లేదని ఆమె విడిచిపెట్టి అతను దూషించి వెళ్ళిపోలేదు. కానీ మరలా తరచుగా అతని దగ్గరకు మరలా వస్తుంది, అడుగుతుంది, గోజారుతుంది, మరలా వస్తుంది, అతని దగ్గర అడుగుతుంది, గోజారుతుంది. ఒకరోజు అతని మనసులో ఏమనుకున్నాడంటే, ఏమే మాటికి వచ్చి నన్ను తొందర చేస్తా ఉంది, ఒకరోజు సహాయం చేస్తే పోలా, ఎంతో కష్టంగా ఉన్నట్టుగా ఉంది, ఈమెకి సహాయం చేస్తే పోలా అని ఆ మనసు మార్చుకున్నాడంట. ఆ అన్యాస్తుడైనటువంటి న్యాయాధిపతి మనసు మార్చుకొని ఆమెకి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, పేరుకు మాత్రమే అతడు న్యాయాధిపతి, కానీ అన్యాయస్తుడు. ఎంత బ్రతిమలాన్ని కూడా ఏమి న్యాయం చేయలేదు ఆ విధురాలకి. కానీ విధురాలు మాత్రమో విడవక ప్రారంభం చేస్తూ ఉంది, విడవక అతన్ని గోజారుతూ ఉంది, విడవక ప్రతిమలతో ఉంది. ఈరోజు మన పరిస్థితి ఏంటి చూడండి. అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి సహాయం చేయడానికి అతనికి మనస్సు కుదుర్చుకున్నాడు, అతనికి మనసు కలిగింది. ఆమె యొక్క కష్ట పరిస్థితిని చూసి, ఆమె కన్నీరుని చూసి అతను మనసు మార్చుకున్నాడు. సాధారణమైనటువంటి అన్యాయస్తుడు మనిషి మనసు మారితే, పరలోకం ఉందన్న మన తండ్రి నిన్ను నన్ను ఈ భూలోకాన్ని పంపించి సర్వ సృష్టిని ఎలండి, సంతోషించండి, ఆనందించనని
తన కుమారునిగా మనల్ని అంగీకరించి ఈ భూలోనికి పంపించిన మహా గొప్ప దేవుడు, ఆయన బిడ్డలుగా మనం చేర్చుకున్నటువంటి మహా పరిశుద్ధుడు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, ఈ భూలోకానికి తను రిక్తునిగా చేసుకొని వచ్చినటువంటి గొప్ప దేవుడు, ఈరోజు నువ్వు మాటి మాటికి దేవుని దగ్గర బ్రతిమలాడుతుంటే ఆయన ఊరుకుంటాడా? నీ కన్నీళ్లు చూసి ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఈరోజు నీకు విజయం రాలేదా? పట్టుదలతో మరలా ప్రార్థించు. మరలా నీకు విజయం ఏం రాలేదా? మరలా ప్రార్థించు. అబ్రహాము మనం జ్ఞాపకం చేసుకుందాం. 25 సంవత్సరాలు దేవుడు మాట్లాడిన తర్వాత అతడు ఎదురు చూశాడు, నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. అలాంటి పట్టుదలతో నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే, విడవక నువ్వు ప్రార్థన చేస్తే, విసుగకు నువ్వు ప్రార్థన చేస్తే, పట్టుదల కలిగి పట్టుదల కలిగి మనం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఖచ్చితంగా నీ జీవితంలో విజయం నువ్వు సాధిస్తావు. క్రికెట్ టీం చూడండి, ఈరోజు ఓడిపోయిందంటే ఇంటికి వెళ్ళిపోరు, ఇంక మేము ఆడము, మాకు ఇంటర్నేషనల్ క్రికెట్ వద్దు అని వెళ్ళిపోరు కదా. ఓడిపోయినా కూడా మరలా వాళ్ళకి మ్యాచ్ ఆడడానికి వస్తారు, మరలా అప్పుడు ఓడిపోయినా కూడా మరలా మ్యాచ్ ఆడడానికి వస్తారు. ఇలాగా ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా వాళ్ళు పట్టుదల వదలకుండా ఏదో ఒక రోజు మేము గెలుస్తామనేటువంటి పట్టుదలతో వాళ్ళు ఆడుతారు. ఖచ్చితంగా వాళ్ళ విజయము ఒకరోజు సాధించడం మనం చూస్తున్నాం అనమాట. నువ్వు సాధిస్తావు, ఏదో ఒక రోజు నీకు విజయం కలుగుతుంది, విజయం సాధిస్తావు నువ్వు ఖచ్చితంగా. ఈరోజు పట్టుదల విడవకు, ప్రార్థన చేయి. గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, గర్భఫలం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు అయ్యా, తండ్రి దేవుడు కూడా నన్ను కనికరించలేదని విడిచిపెట్టి మానుకోకు, మరలా ప్రార్థన చేయి, మరలా ప్రయత్నం చేయి. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయిన నన్ను బాధపడకు. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నావు, ఫెయిల్ అయిపోయిన నన్ను బాధపడకు. ఎక్కడికన్నా వెళ్ళిపోకు, కుటుంబాన్ని విడిచిపెట్టి మరలా ప్రార్థన చేయి, మరలా ప్రయత్నం చేయి, మరలా ఎగ్జామ్స్ రాయి. ఖచ్చితంగా దేవుడిని విజయం సాధించబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒకరోజు నిన్ను విజయం కలిగి సాధించే మాదిరిగా నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నిరీక్షణతో ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు శ్రమ వచ్చినప్పుడు మనము ఓర్పుతో, కొంచెం ఓర్పు కలిగి ఉండండి, ఆ శ్రమ వెళ్ళిపోతుంది. కొంచెం ఓర్పు కలిగి ఉన్నావంటే పరలోక పౌరస్థితి నువ్వు చూస్తావు, పరలోకం ఆనందకరంగా నువ్వు జీవించబోతావు. ప్రార్థన పట్టుదల కలిగి ఉండండి, ఖచ్చితంగా నువ్వు విజయం సాధించబోతున్నావు. ఈరోజు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దయచేసి ఇతరులకు కూడా షేర్ చేయండి. దేవుని కుటుంబాలు ఖచ్చితంగా ఈరోజు మీకు విజయం కలుగు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నాం స్వామి. ఈ రోజు మాకు ఇచ్చినటువంటి మంచి అద్భుతమైనటువంటి వాగ్దానం, 2వ రోజు ప్రభు నాయన 2026 సంవత్సరంలో తండ్రి, ఉదయకాల సమయంలో నిజంగా నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమ ఎందు ఓల్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అన్నావు స్వామి. నాయన విధురాలు నాయన ఎట్లాగైతే విసుగకు ప్రార్థించింది, విడవక పట్టుదలతో నాయన ప్రభా ఆ న్యాయాధిపతి దగ్గర నాయన గోజారింది ప్రభా, అతడు కూడా అన్యాయస్తుడు మారు మనసు పొంది ఆమెకు సహాయం చేసినట్లు మేము చూస్తున్నాం. నువ్వు నాయన సహాయం చేయడానికి మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వు సహాయం చేయడానికి వేదల కోసం నువ్వు నాయన ప్రాణం అర్పించి సహాయం చేయడానికి లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. నిత్యంగా నాయన మిమ్మల్ని వేడుకునే వారి పట్ల, పట్టుదలతో ప్రార్థించే వారి పట్ల నిత్యంగా నువ్వు కనికరం చూపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, మాకు విజయం సాధించగలిగినటువంటి శక్తినిచ్చే దేవుడు తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా విజయం సాధించే బిడ్డలుగా ఈ రోజు నాయన కృప చూపించమని, గర్భఫలం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నారు, పట్టుదల విడవకు ప్రార్థించే వారి పట్ల కృప చూపించి తండ్రి, నిత్యంగా కృప చూపించమని, ఆయన రోగులందరిని బట్టి స్వస్థపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ, కుటుంబాల సమాధానం ఐక్యత కలిగించమని, గర్భఫలం లేని వరకు గర్భఫలం దయచేసి ఆయన కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.